పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే స్పోర్ట్స్ కోటా నియామకాల అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష కొనసాగుతున్న సమయంలోనే ముందస్తు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై మాజీ మంత్రి విడుదల రజనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్షంపై పోలీసులతో అణచివేత ధోరణి ప్రదర్శించడం దారుణమని విడుదల రజనీ ఖండించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అక్రమంగా అడ్డుకుంటున్నారని రజనీ విమర్శించారు. అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయి అనుకున్నారా? మీ ఇష్టానికి మీరు చేస్తా ఉన్నారు. అడిగేవాడేవాడలేడని మధ్యలో పెడతాం తీసుకొచ్చి టైం అనేది ఒకటి ఉంటుంది. మీ అందరికీ అనేక సార్లు చెప్పారు నిరుద్యోగ భృతని 3000 ఇస్తామంటున్నారు. ఉద్యోగం లేకపోతే 3000 మీకు వస్తాయని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, ఎవరికైనా 3000 నిరుద్యోగ భృతి వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఎవరికైనా వచ్చిందా? ఒక్కరికి రాలేదు. మీరన్నమాట మీరు ఇచ్చినటువంటి హామీ మీద నిలబడమని ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఫీ రియంబర్స్మెంట్, ఈ ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు తెచ్చారండి? ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఫీ రియంబర్స్మెంట్ తెచ్చి పేదవాడు ఎవ్వడు కూడా, పేద విద్యార్థి ఎవ్వరూ కూడా పై చదువుకు దూరం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫీ రియంబర్స్మెంట్ ని తీసుకొచ్చారు. దీన్ని చక్కగా అమలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా అర్హులైన అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఓ కుటుంబంలో విద్యార్థి చదివితేనే ఆ కుటుంబ తలరాతలు మారుతాయి, ఆ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది, ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది అని భావించి క్రమం తప్పకుండా కూడా ఫీ రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు కూడా మరి ఈరోజు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఈరోజు సెటిల్ అయ్యి అందరూ కూడా చాలా సంతోషంగా మరి జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఏమైంది? ఈ రోజున రాష్ట్రంలో చూస్తున్నట్టయితే 8 క్వార్టర్స్ అంటే ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థుల పరిస్థితి, కాలేజీకి వెళ్ళుతున్నటువంటి స్టూడెంట్స్ ఆ కాలేజీ గేట్ల దగ్గర డబ్బులు కట్టకపోతే కాలేజీకి రావద్దని కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేసి ప్రభుత్వం బట్టి ఇక మీకు మేము హెల్ప్ చేయలేము, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని యాజమాన్యాలు, కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా చేతులెత్తేసి విద్యార్థుల్ని వాళ్ళ తలరాతకు వదిలేశారు. అనేక సార్లు చెప్పారు నిరుద్యోగ భృతని 3000 ఇస్తామంటున్నారు. ఉద్యోగం